మాజీ మంత్రి పేర్ని నాని అరెస్ట్ కి రంగం సిద్ధమైంది. నకిలీల పట్టాల పంపిణీలో పేర్ని నాని పైన కేసు నమోదైంది. అక్రమాల్లో నాని, అతని కుమారుడు కిట్టు ప్రమేయం ఉన్నట్టుగా పోలీసులకు ఆధారాలు దొరికాయి. అయితే ముందస్తుగా హైకోర్టుని ఆశ్రయించారు పేర్ని నాని. నేడు హైకోర్టులో ఈ నాని వేసిన పిటిషన్ విచారణకు రాబోతోంది. అయితే ప్రస్తుతం పేర్ని నాని, అతని కుమారుడు కిట్టు పరారులో ఉన్నట్టుగా అనుమానం ఉంది. మరోవైపుగా కార్యకర్తలు, నేతలతో పేర్ని నాని అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పేర్ని నాని నివాసం వద్ద కోలాహలం నెలకొని నాని ఇంటికి భారీగా కార్యకర్తల అభిమానులు చేరుకుంటున్నారు. ఒకవేళ కనుక ఈరోజు పిటిషన్ పైన ఏదో క్లారిటీ వచ్చిన తర్వాత వెంటనే వారిద్దరిని అరెస్ట్ చేసే అవకాశం కనబడుతోంది. పక్క ఆధారాలు ఉన్నాయి కాబట్టి. మరోవైపుగా గతంలో పేర్ని నాని సతీమణి పైన కూడా ఒక గోదాన్కి సంబంధించిన విషయంలో గోడౌన్ ఉంది. ఆ గోడౌన్లో పెద్ద మొత్తంలో సివిల్ సప్లై డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి బియ్యంని నిల్వ ఉంచారు. దాంట్లో నుంచి సుమారుగా కొన్ని పదుల టన్నుల విలువ అయినటువంటి 10 టన్నుల బియ్యం మొత్తం కూడా మట్టుమాయమయ్యాయి. ఎక్కడికి వెళ్ళా ఏనో తెలియలేదు. సో ఆడిట్ చేసినా కనబడకపోవడంతో సో ఎక్కడున్నాయి ఏంటో అనేటువంటి అనుమానం విషయంలో కూడా తనపైన కేసు నమోదైంది. సో తాజాగా వరుస కేసులు నమోదవుతున్నాయి పేర్ని నాని కుటుంబీకుల పైన. పేర్ని నాని ఏకంగా తప్పుడు ఇళ్ల పట్టాలు ఇచ్చారన్నటువంటి విషయంలో ప్రస్తుతం ఆయన పైన కేసు నమోదైంది. ఆధారాలు కూడా పోలీసు సేకరించే ప్రయత్నంలో ఉన్నారు. ఆధారాలు సేకరించడం తెలుస్తోంది. సో నేడు హైకోర్టులో తను వేసినటువంటి పిటిషన్ ముందస్తుగా హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ రోజు విచారణ రాబోతుంది. తదుపరి ఈ విచారణ పూర్తయిన తర్వాత ఏ క్షణమైనా పేర్ని నానిని అరెస్ట్ చేసే అవకాశం కనబడుతోంది.